నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నాకు తెలిసి ఇప్పటి వరకు 122 బ్యాచెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఎంతో మందిని ధనవంతుల్ని కూడా చేశారు, అవునా? అవును. అసలు ఇవాళ నా క్వశ్చన్ ఏంటంటే, మీ సీక్రెట్ ఏంటి? మీరు ఏం చేస్తుంటారు? ఎలా చేయగలుగుతున్నారు ఇవన్నీ? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. నేను ప్రతిరోజు ఒక ఆడియో వింటానండి. ఆ ఆడియో చాలా పవర్ఫుల్ ఆడియో అండి. అంటే ఏదైతే ఆ ఆడియోని వినడం ద్వారా మొత్తం నేను రీఛార్జ్ అయిపోతాను. సో ఎంతోమందిని రీఛార్జ్ చేస్తాను, ఎంతోమందికి సక్సెస్ సీక్రెట్స్ చెప్పాను, మనీ సీక్రెట్స్ ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చి ఎంతోమంది ధనవంతులు అయ్యారు. అయితే నేనేం పాటిస్తాను, అసలు ఫాస్ట్గా రిజల్ట్స్ రావడం కోసం నేను ఎలా రీఛార్జ్ అవుతాను, సో ఆ సీక్రెట్స్ మీకోసం చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆ సీక్రెట్ ఏంటంటే ద స్ట్రేంజర్స్ సీక్రెట్ అండి. అంటే ఒక విచిత్రమైన రహస్యం అండి. ఎవరైనా సరే ఆ రహస్యాన్ని యాక్చువల్లీ చెప్పాలంటే యూట్యూబ్లో కూడా ఉంది, అవి టైప్ చేసినట్టయితే మీకు వస్తుంది. సో దాన్ని ఎవ్రీడే వింటూ ఉంటారు మేడం. అయితే అందులో కొన్ని కీ పాయింట్స్ ఉంటాయండి. ఆ కీ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ మీతో నేను షేర్ చేసుకునే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఎట్ ది సేమ్ టైం ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మనీ 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 అని చేయండి. చూడండి హరిత గారు, నేను ఎప్పుడు ఎందుకు మనీ అని టైప్ చేయమంటానంటే, మనీని టైప్ చేసేటప్పుడు MONEY ఆ టైంలో మనీ గురించి ఆలోచిస్తారు వారు. ఎవరైతే మనీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తారో వారికి ఫాస్ట్గా మనీ వస్తుంది. అందుకోసం ఎవరికైతే మనీ కావాలో మనీ ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడ మన స్ట్రేంజర్ సీక్రెట్లో ఇంకొకటి చూసినట్టయితే, వూ బికమ్ వాట్ యూ థింక్ అబౌట్. మనం ఏం ఆలోచిస్తామో అదే మనం అవుతుంటాం. సపోజ్ నేను వీక్ అనుకున్నాను అనుకోండి, వీక్ అవుతాను. నేను ఏమనుకుంటాను ఎవ్రీడే మార్నింగ్, నా వల్ల ఎవరైతే ట్రైనింగ్ పొందుతారో వారందరూ కూడా ధనవంతులు అవును కాక ఫస్ట్ ఇంటెన్షన్ సెట్ చేసుకుంటాను మేడం. నేను అదే ఆలోచిస్తాను. నేను ఫస్ట్ థాట్ ఏంటంటే, నా క్లయింట్స్ అందరికీ రిజల్ట్స్ వచ్చిన కాక, ఎవరికైతే నేను ట్రైనింగ్ ఇస్తానో వారు డెఫినెట్గా సక్సెస్ అవ్వను కాక అనేసి ఒక పాజిటివ్ ఇంట్రెస్ట్తో నేను వింటుంటాను. సెకండ్, నేను ఏం చేస్తున్నాను, నా సీక్రెట్స్ అన్ని వీడియోలో మీకు రివీల్ చేయబోతున్నాను. ఓకే, సక్సెస్ డెఫినేషన్ ఏంటంటే మేడం, సింపుల్ మేడం. సక్సెస్ అంటే ఏంటంటే ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ ఏ వర్తీ గోల్. అంటే విజయం అంటే ఏంటంటే మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చేసే క్రమబద్ధమైన ప్రయాణం. అంటే మనం ఒక ప్రయాణం చేస్తుంటాం మేడం, దేనికోసం? విజయం అని నేర్పించుకుని ఒక లక్ష్యం కోసం క్రమబద్ధీకరంగా ఒక ప్రయాణమే సక్సెస్ అండి. చాలామందికి సక్సెస్ డిఫరెంట్ డెఫినేషన్ ఇస్తారు. బట్ స్ట్రేంజర్ సీక్రెట్లో ఎల్ నైటింగేల్ ఏమి ఇచ్చాడంటే సింపుల్గా ఇచ్చడం జరిగిందండి. సో విజయం అంటే ఏంటంటే మనం ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చేసే క్రమబద్ధమైన ఒక ప్రయాణం, ఒక జర్నీ. సో నెక్స్ట్ ఇంకొకటి చూసినట్టయితే సక్సెస్ డెఫినెట్ చాలా అర్థమైపోతుంది మేడం. అంటే నేను ఒకటి అనుకున్నాను, నా లక్ష్యం ఏంటి, నా స్టూడెంట్స్ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడమే నా డ్రీమ్. సో దానికోసం నేను ఏమేమి చేస్తానంటే, ప్రతిరోజు ట్రైనింగ్ చేస్తానంటే, జస్ట్ ఇక్కడ మనం థియరీ డిస్కస్ చేస్తాం మేడం, బట్ మార్నింగ్ టైంలో ఎవ్రీ వన్కి ఒక ప్రాక్టికల్గా నేర్పిస్తాను. సో ఇంకొకటి ఏంటంటే గోల్ ఇంపార్టెన్స్. ఎందుకు చాలామంది గోల్ని అచీవ్ కాలేదంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ తెలియదు మేడం. అండ్ పీపుల్ విత్ ద గోల్ సక్సెస్ సక్సెస్ ఎవరవుతారు చేస్తాం మేడం, ఎవరికైతే ఏ పీపుల్కి అయితే గోల్ ఉంటుందో ఆ పీపుల్ సక్సెస్ అవుతారు. బట్ పీపుల్ వితౌట్ గోల్ కూడా కొంతమంది ఉంటారు మేడం, వాళ్ళే ఫెయిల్యూర్ స్టూడెంట్స్. చాలామందికి మనీ ఉండట్లేదు అంటారు చూసారా. చాలామంది చెప్తారు, అరే ఎంత మనీ వెళ్ళిపోతుంది, నాకు మనీ ఉండట్లేదు, నా జీవితానికి ఒక అర్థం లేదంటారు. నీకు గోల్ లేదని చెప్పొచ్చు మేడం. ఇండైరెక్ట్గా ఒకటే, ఒక వ్యక్తి ఇప్పుడు కాకపోవచ్చు, అట్లీస్ట్ 1 year 2 years తర్వాత అయినా అతని దగ్గర డబ్బు ఉందామంటే మాత్రం గోల్ ఉంది అతనికి. సో అందుకోసం సక్సెస్ అవుతాడు. అండ్ లక్ష్యం ఉన్నవారు విజయవంతులు, లక్ష్యం లేనివారు అపజయవంతులు. అంతే, జయమైన అపజయమైన వారికి లక్ష్యం ఉంటేనే సాధిస్తారు. సో ఎలా సాధిస్తారు? ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోవాలి, అలా లక్ష్యం వైపు ప్రయాణం చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్ మేడం. అయితే దానికోసం ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో ఇంకోటి ఏంటంటే పవర్ ఆఫ్ థాట్స్ అని. చాలా మంది ఏంటంటే మర్చిపోతుంటారు, థాట్స్ యొక్క పవర్ తెలియదు. బట్ థాట్స్కు చాలా పవర్ ఉంటుంది. అండ్ పాజిటివ్ థాట్స్ మీ లోపల వచ్చిందనుకోండి, హ్యాపీనెస్, హెల్త్, వెల్త్ అండి. అంటే మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ లోపల ఏమొస్తాయంటే, లైక్ మనీ గురించి పాజిటివ్ ఆలోచించారు, మనీ అట్రాక్ట్ అవుతుంది. హెల్త్ గురించి పాజిటివ్ ఆకర్షించారు, హెల్త్ వస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే మీరు ఏది ఆకర్షిస్తారో, అంటే ఏది ఆలోచిస్తారో దాన్ని ఆకర్షిస్తారు. అండ్ నెక్స్ట్ నెగిటివ్ థాట్స్, లైక్ ఫియర్ వస్తున్నాయి బాగా, నేను ఫెయిల్ అవుతానేమో, ఎగ్జామ్లో నేను సరిగ్గా రాయలేనేమో, నేను ఈ బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతారు, ఎట్లా చూస్తారో, మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు, ఎవ్వరు ఏమన్నారు మేడం. చూడు మేడం, జీవితంలో అన్నీ ఒక భాగాలే మేడం. అంటే చదువైనా భాగమే, మ్యారేజ్ అయినా భాగమే, జాబ్ అయినా భాగమే, బిజినెస్ అయినా భాగమే. కానీ ఏదో కోల్పోతున్న జీవితాన్ని కోల్పోయినట్టు అనుకుంటారు. లేదండి, మరొక అడుగు వేయమంటారు. మన ఆలోచన మన జీవితం నిర్ణయిస్తాను. నేను ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను, ఎస్, ఏదో ఒక కొత్త పాయింట్ ప్రతిరోజు కొత్తగా నేను నేర్పించాలి. అందులో భాగంగా నేను నేర్పించేది ఫస్ట్ నేను థాట్స్ మారుస్తాను మేడం. అంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది మారుతుంటుంది.
అంత అలా ఈజీగా మారుతుందా యెస్. ఆలోచన అంటే విధానం? అందుకోసమే కొన్ని నెలలు ట్రైనింగ్ వస్తుంది. బట్ అట్‌లీస్ట్ ఒక బేసిక్ ఒక 6 డేస్ ట్రైనింగ్ ఇస్తాను మేడం. ఫస్ట్ మాత్రం ఒక డెమో క్లాస్ కూడా నేర్పిస్తాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే నెక్స్ట్ స్టైల్‌లో గనుక మనం చూసినట్టయితే రైట్ డౌన్ యువర్ గోల్. నేను ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు ఏం చేపిస్తానంటే రోజు రాపిస్తాను మేడం. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రయోగం చేసి రిజల్ట్స్ ఏం చెప్పారంటే ఎవరైతే వారి లక్ష్యాలను ప్రతిరోజు పేపర్‌పై రాస్తారో వారు విజేతలుగా మిగిలిపోతారు. అందుకోసం నేను కూడా ఏం చెప్పిస్తానంటే మా స్టూడెంట్స్‌ను ప్రతిరోజు మీ లక్ష్యాన్ని రాసుకోమని చెప్తుంటాను. అలా ఎలా రైట్ యువర్ గోల్ క్లియర్‌లీ ఆన్ పేపర్ పైన చాలా స్పష్టంగా మీ గోల్‌ని మీరు రాసుకోండి. అండ్ రీడ్ ఇట్ ఎవ్రీ డే చదివిపిస్తాను మేడం వారిని. ఎందుకు చదివిపిస్తానంటే సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయిపోవాలి వాళ్ళు చదివింది రాసింది. అండ్ దాంతోపాటు ఫోకసింగ్ అనే డైలీ కూడా ఫోకసింగ్ అనే దానిపైన ఉండాలని చెప్తుంటాను. అలా పెట్టుకోవడం వల్ల లక్ష్యాన్ని రాసుకోండి, ప్రతిరోజు చదవండి, దానిపై దృష్టిని కేంద్రీకరించండి. ఎక్కడైనా మిస్ అవుద్దా మేడం? డైలీ ఇవన్నీ మీరు చేస్తుంటారా? నేను చేస్తుంటాను. మ్మ్. నాతో పాటు మా పార్టిసిపేషన్ కూడా చేపిస్తుంటాను. నేను ఫాలో అవుతుంటాను మేడం. ఎందుకంటే నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ రావాలి. దానికోసం కూడా నేను రాస్తుంటాను. ఎందుకంటే నా దగ్గరికి ప్రతి ఒక్కరికి వచ్చిన ఒక్కరికి రిజల్ట్స్ రావాలి. మీకు తెలిసి ఉంటుంది మోర్ దెన్ 90% రిజల్ట్స్ రేట్. నాకు 100 అవుట్ ఆఫ్ 100 రావాలి. సో దానికోసం ఇంకేం చేయాలనేసి ఎప్పటికప్పుడు కొత్త ప్రోగ్రామ్స్ నేను తీసుకొస్తుంటాను. సో నెక్స్ట్ ఇంకోటి మనం చూసినట్టయితే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ మేడం. అంటే లైఫ్ రెస్పాన్స్ టు అవర్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ మీ లోపల ఉందనుకోండి మేడం మీరు సక్సెస్ అవుతారు. నెగిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి స్ట్రగుల్స్ ఏర్పడుతుంటాయి. ప్రతిదానికి కొంతమందికి యాటిట్యూడ్ అంతా నెగిటివ్గా చూపిస్తుంటారు. వాళ్ళు ఇంత ఇంట్రెస్ట్ చూపించారు, వాళ్ళకి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి ఈ రోజు కాకపోయినా రేపైనా సక్సెస్ మన వైపు వస్తుంది. మన దృక్పథం ఉంటేనే మన ఫలితం స్ట్రాంగ్ ఉంటుంది. దృక్పథం లేదు మేడం, సరిగా పాజిటివ్ దృక్పథం లేదు, ఏమవుద్ది నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఫస్ట్ చేంజ్ యువర్ మైండ్ సెట్, దెన్ డెఫినెట్లీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇంకొక మన స్లైడ్ చూసినట్లయితే డిసిప్లిన్ అండ్ యాక్షన్ అండి. చాలా మందికి ఏంటంటే యాక్షన్లో డిసిప్లిన్ ఉండదు, యాక్షన్ ఉండదు. బట్ రెండు ఉండాలంటే మంచి డిసిప్లిన్, దాంతోపాటు ప్రాపర్ యాక్షన్ స్టెప్స్ మనం తీసుకోవాలి. ఎలా అంటే థింకింగ్ ఎలోన్ ఈజ్ నాట్ ఎనఫ్, కన్సిస్టెంట్ యాక్షన్ ఇస్ నెసరీ. చాలా మంది ఏం చేస్తారంటే మన క్లాస్కు రాకముందు కేవలం నేను ఆలోచిస్తే అయిపోతుందని చెప్పి ఆలోచించుకుంటూ కూర్చాను. అలా కాదు, నేను ప్రాక్టికల్స్లో ఏం చేస్తానంటే ప్రతిరోజు వరకు యాక్షన్ స్టెప్ కూడా నేర్పిస్తాను. అంటే కేవలం మీరు ఆలోచించుకోవడం కాదు, ఆలోచించడానికి ఒక్క స్టెప్ అనే వేయండి. ఆ ప్రతిరోజు ఒక్కొక్క స్టెప్ వేపిస్తుంటాను, యాక్షన్ మూమెంట్ తీసుకొపిస్తాను. దెన్ దే విల్ గెట్ ద రిజల్ట్స్. అండ్ ఆలోచనతో పాటు క్రమశిక్షణ ప్లస్ చర్య అది ఉంటేనే సక్సెస్ అవుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా యాక్షన్ అనేది ఉంటుంది కదా. అంటే మనం చెయ్యాలి మేడం, అంటే ఊహించుకోవాలి. బట్ ఊహించడం ద్వారా ఏమవుతుందంటే మనకు థాట్ పవర్ పెరిగి మనలో పాజిటివ్ అటు బిల్డప్ అవుతుంది. దానికి అనుగుణంగా మన చర్యలు అంటే యాక్షన్ స్టెప్స్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో మనం చూసినట్టయితే సీడ్స్ ఆఫ్ థాట్ మేడం. అంటే ప్లాంట్ గుడ్ సీడ్స్ గుడ్ రిజల్ట్స్ మేడం. మనం ఒక మంచి విత్తనం నాటే మేడం ఏమొస్తుంది, సీడ్ వస్తుంది. అదేవిధంగా ప్లాంట్ బ్యాడ్ సీడ్స్ అయితే బ్యాడ్ రిజల్ట్స్. మన ఆలోచనలు విత్తనాల ఏది విత్తితే అదే పంట మేడం. సింపుల్ చెప్తున్నాను మేడం. మీరు వేప విత్తనం నాటితే ఏం పంట వస్తుంది? వేప. మ్యాంగో విత్తనం వేస్తే మ్యాంగో. మనకి పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే పాజిటివ్ సీడ్స్ వేయాలి. మనీ రావాలంటే ఏం సీడ్ వేయాలి? మనీకి సంబంధించినటువంటి ఆలోచనలు పదే పాజిటివ్గా మనం కలిగి ఉండాలి. మీ స్టూడెంట్ సక్సెస్ కి మీ సక్సెస్ కి ఈ సూత్రాలే కారణమా? అవునండి, రోజు నేను రాసుకుంటాను, రోజు పాటిస్తుంటాను. అంటే ప్రతిరోజు కూడా నేను ఫాలో చేసేది ఒకటే, మా స్టూడెంట్స్ ఎలా సక్సెస్ అవ్వాలి. వారికంటే ముందు వారిని నేను ట్రైనింగ్ ఇస్తాను కాబట్టి స్ట్రేంజర్స్ సీక్రెట్ అనేది ఆడియో మేడం దొరుకుతుంది. 20 minutes to 25 minutes ఉంటుంది. ప్రతిరోజు నేను వింటూ ఉంటాను. అలా వినడం వల్ల ప్రతి నా న్యూరాన్ సిస్టమ్స్, నర్వ్ సిస్టమ్ మొత్తం చేంజ్ అయ్యి హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వడం కోసం 2.0 వర్షన్ లాంచ్ అయింది. ఏంటి మేడం? విశ్వం విజయ్ 2.0 అంటున్నారు ఇప్పుడు అందరూ. ఎందుకంటే న్యూ ఐడియాస్, ఎందుకంటే ప్రతి బ్యాచ్లో న్యూ టాపిక్స్ మేడం. లాస్ట్ బ్యాచ్లో ఉన్న టాపిక్స్ ఈ బ్యాచ్లో ఉండవు, ఈ బ్యాచ్లో ఉన్న టాపిక్స్ నెక్స్ట్ బ్యాచ్లో ఉండవు. అసలు ఒక బ్యాచ్కి సంబంధమే ఉండదు. అంటే ప్రాక్టీస్ ఉంటుంది, దాంతోపాటు కొత్త సబ్జెక్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇక నుంచి కొత్త సబ్జెక్ట్ ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, Yes, ఏ sir. ప్రాబ్లం కానీ సొల్యూషన్ మీరు చూపిస్తారు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అయితే మీ క్లాస్ విన్న 1 month లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 months అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 days అవుతుంది, నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా కృతజ్ఞతలు సార్.